2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. చాలామంది మహిళలకు ఇంట్లో నుంచే వాళ్ళకి ఎన్నో రకరకాల కలలుంటాయి. అండ్ కొందరికి ఎస్పెషల్‌గా మనం మాట్లాడుకోవాలి అంటే వంటకు సంబంధించిన రకరకాల వెరైటీలైతే చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి కూడా ఏదో ఒక రకంగా నాకంటూ ఒక గుర్తింపు రావాలి. దాంతో నేనేదో ఒకటి చెయ్యాలి. ఆ వ్యాపారంలో నేను సక్సెస్ అవ్వాలి, మొదలుపెట్టాలి అన్న ఆలోచన ఉంటూ ఉంటుంది. కానీ ఎక్కడో చిన్న నేను చేయగలుగుతానా? నేను చేస్తానా? చేసిన నేను సక్సెస్ అవుతానా అన్న ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ అన్నీ మనకి ఎదురవుతూ ఉంటాయి. అలా ఎవరైనా కూడా ఇంటి నుంచి ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే ఏం వ్యాపారం మొదలు పెట్టొచ్చు అంటారు? ఎస్, అబ్సల్యూట్లీ సిరి గారు. ఫస్ట్ ఐడియా చెప్పే కన్నా ముందు ఫస్ట్ మైండ్ సెట్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్సే బడా రోగ్ క్యా కహింగే లోగ్ అంటారు. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఈ పని చేస్తే నేను ప్రభావం ఏముంటుందో, సొసైటీ నుంచి ఎలా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్తో మీరు ఉన్నారు అంటే క్వశ్చన్ మార్క్ తప్ప మీ ఫ్యూచర్లో కానీ మీ మైండ్లో కానీ ఇంకా ఏమీ ఉండదు తర్వాత. సో మిగిలేది క్వశ్చన్ మార్కే. సో ఇవన్నీ తొలగించుకొని దుమ్ము దులిపినట్టు మనం దులుపుకొని మన మైండ్కి ఏదైనా చెయ్యాలి అంటే ఫస్ట్ స్టెప్ వేసి చూడండి. అది అంటే చాలా చాలా లక్షల్లో కాదు, చిన్న మొత్తంతో స్టార్ట్ విత్ స్మాల్, థింక్ బిగ్, స్టార్ట్ విత్ స్మాల్, యాక్ట్ నౌ అనే ఫార్ములా ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ సిరి గారు. ఇప్పుడు అంటే సక్సెస్ రేట్ చూసుకుంటే వీళ్ళందరి సక్సెస్ ఫార్ములా ఇదే ఉంటుంది. మీరు ఎవరికైనా ఇంటర్వ్యూస్ చూడండి, తరచుగా వెళ్ళి వాళ్ళతో పలకరించండి. సో ఎట్లా స్టార్ట్ చేశారు మీరు, అంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఎంత పెట్టుబడి పెట్టారు అని జస్ట్ ఒక్క మాట అడగండి. మీరు వాళ్ళు ఫిగర్ చెప్పకపోయినా పర్వాలేదు, కొద్దో గొప్ప అమౌంట్ చెప్తారు. సో వాటితో వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు. తర్వాత ఇప్పుడు మీకు ఉన్న క్వశ్చన్ మార్క్స్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఈ ప్రభావం ఎలా ఉంటుంది, సో నేనేమన్నా మాటలు వినాల్సిన వస్తుందా అనేది కూడా అడగండి. సక్సెస్ అయిన వాళ్ళతో వాళ్ళకు కూడా వచ్చి ఉంటుంది. మనుషులం కదా, అందరికీ ఒక అంటే జంకు బిడియం అనేది అందరికీ ఉంటుంది. కానీ వీళ్ళందరూ దాన్ని నెగ్లెక్ట్ చేసి నేనేం చెయ్యాలో అని వాటి మీదే ఫోకస్ పెట్టింటారు కాబట్టే సక్సెస్ అవ్వారన్నమాట. ఒక ఒలింపిక్స్లో సిరి గారు షూట్స్ చూస్తుంటారు మీరు, గన్ షూట్. సో అది చేస్తున్న వాళ్ళు ఎగ్జాక్ట్ వాళ్ళ గోల్ అంటే ఒక పాయింట్ని కరెక్ట్ హిట్ చేస్తున్నాము అంటే ఆ పాయింట్ తప్ప వాళ్ళకి తరచుగా మళ్ళీ కప్పు లేకపోతే ఒలింపిక్స్ గేమ్ ఎలా ఉంటుందో అని క్వశ్చన్ మార్క్ వచ్చిందనుకోండి, ఆ గురి తప్పిపోతారనమాట. వాళ్ళకి ఆ పాయింట్ మాత్రమే కనిపించాలి, అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇది అంటే నేను చెప్తున్న కథ కాదు, ఇది నిరూపించబడింది, వాళ్ళ మాటల్లో విన్నది నేను రిపీట్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా సరే అది కేవలం అంటే గన్ షూటర్స్కేనా అంటే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఎవరైతే గోల్ సెట్ చేసుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏం పని చేయాలనుకుంటున్నారో వాటి మీదే దృష్టి పెట్టండి. ఎస్, వస్తాయి అడ్డంకులు అనేది, మీకు ఫైనాన్షియల్గా రావచ్చు, మాటల ద్వారా రావచ్చు, ఏదైనా రావచ్చు. మీరు అనుకుంటుంది ఏంది, అది మీకు మంచి జరుగుతుంది, తర్వాత నలుగురికి కూడా మేలు జరుగుతుంది అనే కాన్సెప్ట్ అందులో ఉంటే తప్పకుండా హిట్ అవుతుంది. రేపు ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తున్నారో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఇంకొక సలహా అడుగుతారు. ఇది మాత్రం జరిగింది అండ్ జరుగుతుంది కూడా. సో దిస్ ఈస్ ద ట్రూత్. అండ్ మనము బిజినెస్ ఐడియాలోకి వెళ్దాం సిరి గారు. మీరు వంటకాలు అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకుంటే మనము ఒబేసిటీ ప్రాబ్లం అనేది చాలా వరకు ఎక్కువ అవుతుంది తరచుగా. అంటే టేస్టీ ఫుడ్స్ అంతా తింటున్నాము, డైట్ మాత్రం కంట్రోల్లో లేదు, అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజెస్ అవి చేసే కూడా బద్ధకం. సో ఇలాంటప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా మీరు ఒక సలాడ్ తయారు చేసి ఇంటి వద్ద నుంచే వాళ్ళకి ప్యాక్లా అందిస్తే అక్కడి నుంచి కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఆ సలాడ్ బిజినెస్ సిరి గారు, ఆ సలాడ్ మేకింగ్ బిజినెస్ అనేది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది దీనికి కావాల్సిన అంటే వెజిటబుల్ కావచ్చు, తర్వాత వచ్చేసి ప్యాకింగ్ మటీరియల్, తర్వాత వచ్చేసి ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ మాట్లాడుకుందాము. దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఒక 30K నుంచి మీరు స్టార్ట్ చేసేయచ్చు అనమాట.
అండ్ ప్రాఫిట్ రేషియో చూసుకుంటే సిరి గారు మంత్లీ మినిమం అంటే కూడా అప్ టు 40,000 to 45,000 వరకు మీరు అర్న్ చేయొచ్చు. అండ్ దీనికి మ్యాన్ పవర్ అవసరం. ఒకరో ఇద్దరో ఖచ్చితంగా స్టార్టింగ్లో పెట్టుకోవాలి. ఎక్కడ హైర్ చేయాలి అని ఆలోచన రావచ్చు. మీ ఇంట్లో సర్వెంట్స్ ఉంటే వాళ్ళ చుట్టాలో లేకపోతే వాళ్ళ నియర్ బై ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ అడగండి. వాళ్ళు ఫస్ట్ లేదు ఇక్కడ రాలేము అంటారు వాళ్ళు. సో మీరే వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి మాట్లాడి అక్కడి నుంచి లేబర్స్ హైర్ చేయడం చెయ్యండి. అప్పుడు మీరు ఈజీ టు గెట్ ద లేబర్ వస్తుందన్నమాట. సో వీళ్ళు అంటే ఏదో పనోల్లా చూడకండి, మీకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో ఈక్వల్ టు యూ అనేటట్టు ఎప్పుడైతే ట్రీట్ చేస్తారో వాళ్ళకు కూడా పని చేసే విధానంలో ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఆ జెన్యూనిటీ అనేది మెయింటైన్ చేస్తారు. వాళ్ళేమో తక్కువ నేనేమో ఎక్కువ ఓనర్లా అట్లా బిహేవ్ చేస్తే ఎక్కడ సక్రమంగా పని అనేది చెయ్యరనమాట. సో ఆ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే ఫార్ములాతో మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీ బిజినెస్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎవరైతే మహిళలకి హైర్ చేస్తూ పనిస్తున్నారో వాళ్ళకి ఇది కంపల్సరీ ఈ ట్యాగ్ లైన్ అనేది పెట్టుకోండి మీరు. అండ్ తర్వాత వచ్చేసి సిరి గారు ప్యాకేజ్ అండ్ మటీరియల్. ఇప్పుడు కొన్ని రీసైక్లింగ్ ప్లాస్టిక్ బాక్సెస్ అనేది వస్తాయి. సో వీటిలో కూడా మీరు కొన్ని ప్యాకింగ్ ఎలా అంటే అందిస్తున్నారో అది మళ్ళీ రిటర్న్ బాక్స్ తీసుకొని మళ్ళీ తరచుగా అవి మీరు పంపించవచ్చు అనమాట. ఒక 10 times ఆర్ సంథింగ్ యూజ్ చేయొచ్చు. అలాంటివి చూస్ చేసుకుంటారా? లేకపోతే ఒక స్టీల్ కంటైనర్ విత్ సపరేట్ అంటే సాసెస్ ఉంటాయి కదా, మయోనీస్ సాస్, చాలామంది మయోనీస్ సాస్ ప్రిఫర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం డేట్స్ ప్రిఫర్ చేస్తారు. కొంతమంది అయితే డిఫరెంట్గా అంటే పింక్ క్యాబేజ్, క్యాప్సికమ్ కావచ్చు, బ్రోకలీ కావచ్చు, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఒక కాంబినేషన్ అనేది ఫస్ట్ తయారు చేసి ఈ కాంబినేషన్స్లో ఉన్నాయి మా దగ్గర సలాడ్స్, సో వాట్ యూ వుడ్ లైక్ టు టేక్ అంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారనమాట. చాలా వరకు ఇంకా నాన్ వెజ్ సాసెస్ కూడా ఉంటాయి అందులో, సో అవి కూడా ప్రిఫర్ చేస్తారు. సో అలాంటివి కూడా తయారు చేసేది మీరు నేర్చుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి అలాంటివి ఇక్కడైతే రిక్వైర్మెంట్ ఎలాంటి ఆర్డర్స్ ఎలాంటి వాళ్ళ నీడ్ని బట్టి మీరు అందిస్తున్నారో అక్కడి నుంచి మీకు రెగ్యులర్గా ఒక రిపీటెడ్ కస్టమర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇది ఒక్కొక్కరికి హైర్ చేసుకుంటూ ఉండాలా, నేను ఎప్పుడు ఎదగడం ఎప్పుడు అని క్వశ్చన్ రావచ్చు. ఎస్, డెఫినెట్లీ అండి. ఇది జస్ట్ ట్రయల్ బేస్ మాత్రమే. ఒక 10 customers అనేది మీ చుట్టుపక్కల పెట్టుకోండి. ఒక బల్క్ క్వాంటిటీలో వెళ్ళాలి అంటే మీరు ఆ ట్రైనింగ్ సెక్టార్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి కొన్ని ఆఫీసెస్, ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్, వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇలా అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. ఇలా డైటీషియన్గా, తర్వాత వచ్చేసి డైట్ పరంగా అండ్ కరెక్ట్ వెజిటబుల్తో సలాడ్స్ ఇవన్నీ ఉండవు. సో అక్కడ మీరు ఎప్పుడైతే వాళ్ళతో కలిసి అక్కడ ఆల్రెడీ ఒక క్యాటరింగో లేకపోతే ఫుడ్ షాపో ఉంటుంది, వాళ్ళతో టైఅప్ అవ్వి ఇక్కడి నుంచి మేము సప్లై చేస్తాము, కెన్ యూ టైఅప్ విత్ అస్ అని మీరిద్దరూ మాట్లాడుకుంటే మీ బిజినెస్ ఒక బల్క్ క్వాంటిటీలో ఒకేసారి హైక్ అవుతుంది అండ్ మంచి ప్రాఫిట్స్ అనేది చూస్తారనమాట. సో ఇలా ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే చేయొచ్చు సిరి గారు. దీనికి లైసెన్సెస్ ఖచ్చితంగా అవసరమే. FSSAI లైసెన్స్ అవసరము, ఫుడ్ అండ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అనేది అవసరము. అది ఎప్పుడు అంటే బల్క్ వెళ్తున్నప్పుడు. జస్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు సర్వ్ చేస్తున్నారంటే ఇవన్నీ అవసరం లేదు. వీటితో పాటు ఇంకా సమ్మర్ నియర్ బై ఉంది కదా, షేక్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు మీరు. సో అలాంటివి చిన్నవి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తే ఒక మీ బిజినెస్ ఒక కొత్త రూపంలో మీరు క్రియేట్ చేసి అందులోనే మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. గ్రేట్ అండి, గ్రేట్ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.